ఉద్యోగులపై సీరియస్ అయిన చంద్రబాబు. సో మొట్టమొదటి మీటింగ్ అధికారం చేపట్టిన తర్వాత, బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగులతో మొట్టమొదటి మీటింగ్ అయితే పెట్టారు. రాష్ట్రంలో అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంతా అన్యాయంగా తయారవుతుందని నేనెప్పుడూ కూడా అనుకోలేదంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రజల్లో అంత కసి, నిప్పులా వచ్చాయంటే అంటే నిస్పృహ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. నాకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్ళీ మీతో వివరంగా మాట్లాడతాను అని చెప్పి స్పష్టం చేశారు. అయితే సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన అధికారులను ఉద్దేశించి 5-6 నిమిషాలు మాట్లాడారు. పరిపాలన అక్కడ భ్రష్టు పట్టడంతో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు వ్యవహరించిన తీరు చాలా బాధించింది. చాలా అన్యాయంగా ప్రవర్తించారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారు అని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన మొదటిసారి అలా చూసి అధికారులు నిశ్చేష్టులయ్యారన్నమాట. చంద్రబాబుని కలిసేందుకు పుష్పగుచ్చాలతో వచ్చిన అధికారులందరినీ సీఎం కార్యాలయం భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతలు స్వీకరించే ప్రక్రియ పూర్తయిన చంద్రబాబు మందిరంలోకి అయితే వెళ్లారు. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ వంటి వారు ముందు వరుసలో ఆయన సమీపంలోనే కూర్చున్నారన్నమాట. అయితే మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక్కసారి తెలుసుకోండి, మీ వృత్తి ఏంటి, మీరు చేసేది ఏంటి. రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించి మొత్తంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న గౌరవప్రదమైన స్థానాన్ని అయితే భ్రష్టు పట్టించుకోండి అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి జరిగిన మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్